గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టారు. నాటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూకుడును కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష నేతల సవాళ్లకు ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేశారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ కూడా చేశారు. తాజాగా రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. కుటుంబాల నుంచి వేరుపడిన వారు, పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత పిల్లలు కలిగిన వారు, అత్తవారింటికి వెళ్లిన ఆడపడుచులు కొత్త రేషన్ కార్డుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను, ఇతర వివరాలను నమోదు చేసే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు రేషన్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు సైతం చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం మీ సేవా సెంటర్ల వద్దకు వెళ్లి కావాల్సిన ధృవపత్రాలు అందించాలి. మీ సేవా సెంటర్లో మీ కుటుంబ సభ్యుల పేరుని నమోదు చేసి వారికి సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డు, పిల్లల జనన ధృవీకరణ పత్రాలు, భార్య పేరు నమోదు చేయాల్సి వస్తే మ్యారేజ్ సర్టిఫికేట్, ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాలి. పూర్తి వివరాలు అందించిన తర్వాత మీ సేవా సెంటర్లలో నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత అధికారిక వెబ్సైట్లో మీ రేషన్ కార్డు ఆన్లైన్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. ఇటీవల ప్రజాపాలనలో భాగంగా రేషన్ కార్డుల కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. త్వరలో కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటూ రేవంత్ సర్కార్ చెప్తోంది. ఇది ఇలా ఉంటే ఇటీవల తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జనవరి నుంచి రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. గురుకులాలకు, సంక్షేమ పాఠశాలలకు సన్నబియ్యం ఇస్తాము అంటూ వెల్లడించారు. దశాబ్దాలుగా భారతదేశ సాంఘిక సంక్షేమ వ్యవస్థలో రేషన్ కార్డులు అంతర్భాగంగా ఉన్నాయి. ఆహార భద్రత, జనాభాలో నిత్యావసర వస్తువుల సమాన పంపిణీని నిర్ధారించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వర్గంలో ఉన్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేయబడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారిత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి వంటి అనేక అంశాలపై దృష్టి సారిస్తోంది అన్నారు. మొత్తానికి ఎప్పటి నుంచో తమ కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారికి ఇది బంపర్ ఆఫర్ అని అంటున్నారు. ప్రస్తుతం రేషన్ కార్డులను వీలైనంత త్వరగా సరిచేయాలని ప్రభుత్వం అయితే కోరింది.